హలో 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 అందరికీ నమస్కారం. దూషించడం తప్ప రైటా? అది విచారణ అనంతరం న్యాయస్థానాలు తేల్చుస్తారు. చూస్తున్నారు కదా ఇవాళ ప్రెస్ మీటుల్లో మాట్లాడేటటువంటి మాటలు. తెలుగుదేశం పార్టీ వారు ఎంత దౌర్భాగ్యంగా మాట్లాడారో వాళ్ళ మీద కేసులు ఉండవు. పాపం పోసాని కృష్ణమురళి గారు హాస్య నటుడిగా కూడా పనిచేశాడు. కాస్త హాస్యం పండించేటటువంటి మాటలు, లేకపోతే తన కుటుంబాన్ని తిట్టే మళ్ళీ ఎదురు కుటుంబాన్ని తిట్టే మాటలు మాట్లాడి ఉండవచ్చునేమో. ఆయన్ని ఇంకొక గొప్ప పార్స్ చేస్తారు మధ్యలో పోలీసు వారు. పైనుంచి ఆదేశాలు వస్తాయి. పోలీసు వారు నేను అనదలుచుకోలేదు కూడా, ఎందుకంటే లోయర్ లెవెల్లో ఉన్న సిఐలు డిఎస్పీలు వాళ్ళదేముంది పాపం, ఎస్పీలు కూడా ఏమీ లేదు. డిఐజీ దగ్గర నుంచి ఐజీ దగ్గర నుంచి నడుస్తుంది. ఆ డిఐజీ ఐజీలతోనేమో మన రెడ్ బుక్ రైటరు ఆయన పేరేంటి లోకేష్ గారు టచ్లో ఉంటాడు. ఏమన్నా నాకు అర్థం కాదు. మళ్ళీ ఆయన పోలీస్ కస్టడీ అంట. ప్రెస్ మీట్లో అసభ్యంగా మాట్లాడాడనే నేరం మోపితే పోలీస్ కస్టడీకి అడుగుతారు. పోలీస్ కస్టడీలో 3 రోజులు 4 రోజులు ఇవ్వమంటారు. పోలీసు కస్టడీ ఎందుకు ఇస్తారో తెలియదా అంబటి? పోసానిని, మీ బోరుగడ్డ అనిల్ని, లేదంటే వంశీని అడుగు. లాఠీ వాడకం ఎట్టా ఉంటుందో వాళ్ళు చెప్తారు. నీకు ఉబలాటంగా ఉంటే చెప్పు, సమ్మగా ఓ కోటింగ్ కూడా ఇస్తారు, మొత్తం తెలిసిపోతుంది. అయినా నీకు పోలీస్ కస్టడీ అంటే ఏంటో నిజంగా తెలియదా అంబటి? ఏం చదువుకున్నావు?